నేర్చుకునే అంశం గత వారం మనం నేర్చుకున్నాం. చెప్పండి అమ్మా, గత వారం మనం ఏం నేర్చుకున్నాం? చెప్పండి. ప్రభువును గణపరచటం ఎలా గణపరచాలి, ప్రభువును సేవించే తత్వం ఏంటి, అసలు ఎలా దేవుణ్ణి గణపరచాలి అనే విషయాన్ని నేర్చుకున్నాం కదా. ఒకసారి మిమ్మల్ని అడుగుతాను, చాలాసార్లు మీరు విన్నారు కూడా. ఒక ప్రశ్న నేను మీ ముందు వేస్తాను, మీకు తెలిసినంత వరకు మీరు చెప్తే మిగతా విషయాలు మనం నేర్చుకోవడానికి వెళ్ళిపోదాం కదా. మనకు ఎలాంటి సేవకుడు కావాలనుకుంటున్నారు చెప్పండి? సేవకుడు ప్రతిదినం సంఘము కొరకు ప్రయాసపడి ధ్యానించే అనుభవ పండితుడు కావాలి. కానీ వారానికి ఒకసారి ఆదివారమో శనివారమో పట్టుకునే సేవకుడు మనకు వద్దు. ఏ సేవకుడు కానివ్వండి, వాడు పరలోకానికి మమ్మల్ని నడిపించలేడు. వాడే గుడ్డివాడైతే గుడ్డివన్నీలా త్రోవ చూపగలడు. వాడికి బైబిల్ అర్థం కానప్పుడు, తప్పు చేసినప్పుడు మమ్మల్ని ఎలా సరిచేయగలడు, ఎలా ఖండించగలడు, ఎలా బుద్ధి చెప్పగలడు. పౌలు గారు ఏమన్నాడు తిమోతికి? సమయమందు, ఆ సమయమందు నువ్వు కష్టపడాలి నైనా, అనుభవ జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలి. ఆ తర్వాత తప్పు ఎవరైనా చేస్తే సంఘంలో వారిని ఖండించగలవు, గద్దించగలవు, నువ్వు బుద్ధి చెప్పగలవు అన్నాడు. అంతేనా? కాబట్టి మనము తప్పిపోయినప్పుడు, సంఘము తప్పిపోయినప్పుడు సరిచేసే శక్తివంతమైనటువంటి బోధకుడు అవసరం. కాబట్టి ప్రయాసపడే బోధకుడు కావాలి మనకు. కష్టపడని బోధకుడు, ఆదివారమే బైబిల్ తెరిచే బోధకుడు మనకు ఎప్పటికీ మనకు వద్దు. అలాగని సంఘం అందరూ కూడా ప్రతిరోజు కష్టపడాలి, ప్రతిరోజు ధ్యానించాలి. అంతేనా? ఏమన్నాడు కీర్తన గ్రంథంలో? మనకు ఆల్రెడీ మొదటి అధ్యాయంలోనే పరిచయం చేస్తున్నాడు భక్తుడు. దివారాత్రము ధ్యానించు వాడే ధన్యుడు. అలా దివారాత్రము ధ్యానించే ధన్యుడైనటువంటి సేవకుడు మమ్మల్ని బోధిస్తే, మమ్మల్ని మేపితే బాగుంటుంది. మమ్మల్ని కూడా ధన్యులుగా మమ్మల్ని చేయగలడు, దిద్దగలడు. అంతేనా? కాబట్టి సమయమందు, ఆ సమయమందు ప్రయాసపడాలన్నా, దివారాత్రము ధ్యానించాలి అన్నా ఒకటే. అర్థం చేసుకోండి. అలాంటి బోధకుడు మనకు కావాలి. అలాంటి పాండిత్యము కలిగినటువంటి దైవ సేవకులు మనకు కావాలి. అంతేనా? మిగతా రోజులు మన పనులలో మనం ఉండిపోయి వాక్యాన్ని పక్కన పెట్టేసి మన ఈ చిన్న బ్రతుకు కోసం ఎంతో ప్రయాసపడుతూ, ఎంతో కష్టపడుతూ, దానికోసం కాలం గడుపుతూ కేవలం ఆదివారం మాత్రమే వచ్చేసరికి బైబిల్ తెరిచే బోధకుడు మనకు వద్దు. నేను చెప్తున్నాను. వాడు ఏం చెప్పగలడు? వాడికి ఏం తెలుసు? తను ఎలా ప్రయాణం చేయాలో వాడికి తెలియనప్పుడు నేనేలా ప్రయాణింపజేస్తాడు, నిన్ను నడిపించగలడు చెప్పండి? రోజు కష్టపడే సేవకుడు కావాలి, రోజు వాక్యంలో ధ్యానించే సేవకుడు కావాలి. ఇప్పుడు మన ఆలోచన చేసినప్పుడు మన గుండె పరిధిలో మనకు కనబడే ఒకే ఒక సేవకుడు, నాయకుడు, దైవ సేవకుడు దాసయ్య పాస్టర్ గారు మాత్రమే కనబడుతూ ఉంటాడు. సమయమందును, ఆ సమయమందును ప్రయాసపడే ఏకైక వ్యక్తి గుంటసీమ ప్రాంతంలో దాసయ్య దైవ సేవకులు మాత్రమే. నేను చెప్తున్నాను. ఆయన ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు, వాక్యం మీద ధ్యాస కలిగి ఉంటాడు. అతనండి ధన్యుడు, అతనండి సేవకుడు, అతనండి దైవజనుడు, అతనండి త్రోవలను చూపించగలడు, ఆయనండి నాయకుడు, నడిపించగలడు ఆయన. అలాంటి వారు కావాలి. అంతేనా? అవసరానికి బైబిల్ పట్టుకునేవాడు మనకు వద్దు. కనుక దేవుని పిల్లలారా, దేవుణ్ణి గణపరిచేవారు ఎవరు? ఎలాంటి వారు దేవుణ్ణి గణపరిచేవారు? దేవుణ్ణి గణపరచడం అంటే ఏంటి అసలు? మీకే ప్రశ్న. ఒకసారి చెప్పండి, దేవుణ్ణి ఎలా గణపరచాలి చెప్పండి అమ్మా. దేవుణ్ణి కన్న తండ్రిని మనం ఎలా గణపరచాలి? ఈరోజు సంఘంగా మనం కూడుకున్నామంటే, దేవుని సన్నిధిలో ఒక సంఘముగా మనం కూడుకున్నాము అంటే, దేవుణ్ణి ఏం చేయడానికి చెప్పండి? గణపరచడానికి, ఆయన్ని స్తుతించడానికి, ఆయన మహిమపరచడానికి. ఇలా మహిమపరచే క్రమాలలో ఎన్నో కార్యక్రమాలు మనకు ఉన్నాయి. అయితే నిజంగా దేవుణ్ణి గణపరచడం అంటే ఏంటి చెప్పండి? మాపై నాయకులు మాటలను వినాలి, విని ఆ ప్రకారంగా పని చేయాలి.
ఇప్పుడు గత వారం విన్న విషయం ఏంటంటే, నీ రాబడి అంతటిలో మీ అందరి రాబడి అంతటిలలో ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వాలి కదా. ఇచ్చి ఆ కన్న తండ్రి అయినటువంటి దేవుని ఏం చేయాలని నేర్చుకున్నాం? ఘనపరచడం అంటే అది అలా ఘనపరచాలి. నీకు ఒక విషయం నీకు అర్థం కావడానికి ఇది జ్ఞాపకం నేను చేసి నేను ముందుకు వెళ్తాను. అదే విషయాన్ని మనం తెలుసుకుంటాం కనుక. ఇప్పుడు నా శరీరాన్ని నేను ఎలా ఘనపరచుకోగలుగుతున్నాను, మీ శరీరాలను మీరు ఎలా ఘనపరచుకోగలుగుతున్నారు, ఈ విషయం మీకు అర్థమైతే, ఎలా మహిమ పరుస్తున్నారో మీకు అర్థమైతే, ఎలా మీరు శుద్ధిస్తున్నారో మీకు అర్థమైతే, ఎలా మీరు పొగుడుతున్నారో మీ దేహాలను మీకు అర్థమైతే, ప్రభువుని ఎలా మహిమపరచాలో మీకు అర్థమవుతుంది. నా శరీరాన్ని నేను ఎలా ఘనపరుస్తున్నాను, దాని ఇచ్చలను నేను ఎలా నెరవేర్చగలుగుతున్నాను, అంతేనా? శరీరానికి కూడా ఏమున్నా ఇచ్చలు ఉన్నాయా లేదా, కోరికలు ఉన్నాయా లేదా, అవసరాలు ఉన్నాయా లేదా? అలాగే తండ్రికి కూడా కోరికలు ఉన్నాయి, అంతేనా? కాబట్టి నా శరీరాన్ని ఎలా నేను మహిమపరుస్తున్నప్పుడు మంచి వస్త్రాన్ని నేను ధరించుకోవాలి. అందుకు నేనేం చేయాలి? డబ్బును కొంత సొమ్ము నేను సంపాదించుకోవాలంటే నేను ఎక్కడ ఒక కంపెనీకో నేను వెళ్ళిపోవాలి, లేదా ఎవరి దగ్గరకో నేను కూలికి వెళ్ళిపోవాలి. అప్పుడు డబ్బులు నేను సంపాదించుకొని నా దేహానికి మంచి ప్యాంటు మంచి షర్టును నేను పొందుకొని ధరించుకోవాలి. దీని ఒక కోరికను తీర్చాలి, దీని అవసరాన్ని తీర్చాలి. అంటే ఘనపరచడం అనేది చెప్పండి, ఈ శరీరంలో ఉన్నటువంటి అవసరాన్ని తీర్చటమే, దాని కొరతలను మనం ఏం చేయడం, నింపటమే మహిమపరచడం, ఘనపరచడం, సేవించడం, స్తుతించడం. నువ్వు ఎన్ని రకాలుగా నువ్వు అనుకుంటావు అనుకో అది. అలాగే తండ్రి అయినటువంటి దేవుని కూడా ఏముంది, కోరిక అనేది ఉంది. ఆ కోరిక ఏంటంటే తన ఇష్టాన్ని నెరవేర్చడానికి నీ ఇష్టాన్ని నువ్వు ఎలాగైతే నెరవేర్చగలుగుతున్నావో అలాగే నా ఇష్టాన్ని కూడా నెరవేర్చాలన్నది తండ్రి కోరిక ప్రతి ఒక్కరిపై. అర్థమవుతుందా? నెరవేర్చాలంటే ఏం చేయాలి? మనం కూడా కొంత సొమ్ము ప్రభు కోసం మనం ఖర్చు చేయాలి, సువార్తకు ఖర్చు చేయాలి. సువార్త కోసం మనం కొంత సొమ్ము దేవునికి ఇవ్వాలి. సంఘంలో అనేక మంది పేదవారి కోసం సహాయం చేయడానికి కొంత సొమ్ము ఉంచాలి, అంతేనా? మరి అనేక మందిని అనేక సంఘ క్షేమ అభివృద్ధి కొరకు కొంత సొమ్ము ఉంచే సొమ్మును వాడుకోవడానికి ఉపయోగించాలి. ఇలా చాలా రకాలుగా మనకు ఉన్నాయి కదా. అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో ఏది కూడా లోటు లేకుండా తండ్రి ఇష్టాన్ని తీర్చడానికి ఎంత సొమ్ము అయితే సరిపోతుందో అంత సొమ్ము కూడా ఇచ్చేటట్టుగా మనము ఉండాలి. అలా చేసేవారు ఎవరైనా దేవుని నిజంగా ఘనపరిచేవారు అని బైబిల్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా. ఇవంతా కూడా మనం నేర్చుకున్నాం. ఇక మరింకేంటి, మరి బీదలను కనికరించేవాడు, బీదలను పేదవారిని ఏమి లేని వారిని కనికరించేవాడు ఆయన్ను ఘనపరిచేవాడే, కనికరించేవాడు. అంటే చూడండి, దేవునికి ఇవ్వటం అంటే ప్రథమ ఫలములో భాగం ఆయన్ను ఇచ్చి సేవించాలన్నాడు, అంతేనా? మనలో ఉన్నటువంటి భాగాన్ని మనం కూడా ఈ పేదవారికి మనం ఇవ్వటం, సహాయం చేయటం. కనికరించడం అంటే ఏంటి చెప్పండి? కష్టాల్లో ఉన్నాడా, లేకపోతే ఎలాంటి అవసరతలో ఉన్నాడా, ఇవంతా గమనించి అతన్ని సహాయం చేయడం, అతన్ని ఆదుకోవడం, అతనికి సేవ చేయడం, సేవలను అందించడం, పరామర్శించటం, ఇవి కనికరించటం, ప్రేమించటం అని అంటుంటారు, అంతే కదా. అలా చేయటం అది దేవుణ్ణి ఘనపరచటమే, ఆయన హెచ్చించడం, ఆయన గొప్ప చేయడమే అని వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే సీమోను చెప్పినట్టు మరి సేవకుడు దైవజనులు తెలిసినటువంటి వారే నడిపించాలి, వారే నడిపిస్తారు. ఆ కాలాలలో రాజులను తెలియజేయడానికి దేవుడు ముందుగా యాజకులతో మాట్లాడేవాడు. ఈ రోజుల్లో మమ్మల్ని కూడా నిలబెట్టి మా ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఆ విషయాలు ఖచ్చితంగా మీరు విని ఆ విధంగా మనం పాటించాలి, చెయ్యాలి, ముందుకు సాగాలి కదా. ముందుకు సాగాము కనుక నిజంగా ఆ రోజు మనం న్యాయం చేయగలిగాం. మన వంతుగా మనం చేయవలసినటువంటి ఆర్థిక సహాయం మనం చేసాం కదా. వినటం వల్లనే కదా కొద్ది గొప్ప మన సహాయం చేయగలిగాం మనలో నుంచి. ఇక ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే అదే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం, ప్రభుని ఘనపరచటం, ఆయన్ను సేవించడం. ఇప్పుడు ఒకసారి
వాక్యంలోనికి మనం వెళ్ళిపోదామండి. తొందరగా ఒక్కొక్క విషయాలను మనం ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. సామెతల గ్రంథం తీయండి ఒకసారి. సామెతల గ్రంథం తీసి సహాయం మీరు చేయగలిగితే కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. మనం ఏం నేర్చుకున్నామంటే భక్తి అంటే ఏంటి, ఆయన్ను గణపరచడం అంటే ఏంటి కూడా యాకోబు పత్రిక వరకు మనం కంప్లీట్ మనం చేసుకున్నాం కదా. యాకోబే కదా, నిష్కలంకమైన పవిత్రమైన ఏ కపటము లేనిది ఏ వేషధారణ ధరించుకొనని భక్తి నీతి విశ్వాసం అంటావు, ఏమంటావు, ఇవంతా కూడా అందులోనే ఉన్నాయి. నీ సాహసం ఎలాంటిదంటే దేవునికి ఇష్టమైనటువంటి భక్తి, ఇష్టమైనటువంటి ఆరాధన, ఇష్టమైనటువంటి ఆయన్ను గణపరిచే క్రమంలో ఏం చేస్తే ఎలాంటిదట అంటున్నాడు అక్కడ. పేదవారిని అంతేనా, విధవరాండ్రలను పరామర్శించటం, వారి కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడం, వారికి కావలసినటువంటి అవసరాన్ని తీర్చటమే నిజమైన భక్తి, నిజమైన ఆరాధన, నిజమైన ఆయన్ను సేవించటం, గణపరచటం అనేది మన గత వారంలో మనం నేర్చుకున్నాం. మరి ఇంత చేసిన పేదవారికి ఇంత చేసిన ఏముండాలి, అందులో ఏముండాలట చెప్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనంలో ఒకసారి అలా మొదటి నుంచి మనం చదువుకుంటూ వస్తే 3వ వచనం నుండి ఒకసారి చదవండి. ఏమంటున్నాడు? విధవరాండ్రలకైనా పేదవారికి అయినా దిక్కుమాలిన వారికి మనం చేసే ప్రతి క్రియలలో మనకి ఏముండాలి, ఎలా మనం చేయాలి? 3వ వచనం ఎక్కడిది? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక సామెతలు అన్నానా? 13వ అధ్యాయం 3వ వచనంలో ఒకసారి చూడండి. అంటున్నాడు, చదవండి. బీదల పోషణ కొరకు అంటున్నాడు. నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడటానికి నా శరీరమును నేను అప్పగించేసిన నాలో మనలో చేసే వారిలో క్రైస్తవులలో ప్రేమ లేని వాడనైతే నాకు ఏ ఉపయోగం లేదు, నాకు ప్రయోజనం ఏమి, నాకు ఉపయోగం ఏంటి అంటే చూడండి, పేదవారికి సహాయం చేసిన, భర్తలు చనిపోయినటువంటి వాళ్ళు విధవరాండ్రులు ఉంటారు కదా, వారు దిక్కుమాలిన వారే అంతే కదా. అలాంటి వారికి సహాయం చేసినప్పుడు, దాన ధర్మం చేసినప్పుడు మనకున్నటువంటి ఆస్తిని మనము వారికి సహాయం మన కొంత సొమ్ము ఇస్తున్నప్పుడు ఇచ్చే ప్రతి ఒక్కరికి ఎలా ఉండాలి అంటే ఏది ఉండాలి? ప్రేమ ఉండాలి. ఖచ్చితంగా ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటేనే నువ్వు చేసే ప్రతి దానానికి అర్థం ఉంటుంది. ప్రేమ ఉంటేనే ప్రతి కార్యక్రమానికి ఒక అర్థం ఉంటుంది, న్యాయం అవుతుంది, ఇష్టమవుతుంది. ప్రేమ లేకపోతే నువ్వు ఎంత చేసినా, నీ శరీరాన్ని పేదవారి కోసము నువ్వు అప్పగించేసిన, కాల్చబడ్డానికి నీ శరీరం ఇచ్చేసిన వాళ్ళ కోసం కదా, వాళ్ళ కోసం నీకున్నటువంటి ఆస్తి అంతా కూడా నువ్వు ఇచ్చివేసిన, ఇచ్చే ఈ క్రమములో, ఈ క్రియలో, ఈ ప్రక్రియలో ప్రేమ గనుక లేకపోతే నువ్వు చేసిన ఇవంతా కూడా దేనికి ఉపయోగం లేదంటున్నాడు. ఖచ్చితంగా ప్రేమ ఉండాలి, ప్రేమతో చెయ్యాలి. నిజంగా సంఘంలో నేను ఒక విషయాన్ని ప్రస్తావన చేసినప్పుడు మీరు అంతా కూడా నిజంగా నేను తండ్రిని గణపరచాలి అని ముందుకు వచ్చారు. చూడండి, ప్రేమ ఉండే, ప్రేమ లేకుండా వచ్చారు మీరు చెప్పండి. ప్రేమతోనే మీరు చేశారు ఇవంతా కూడా. ప్రేమ లేకుండా ఏది మీరు ఎప్పటికీ మీరు చెయ్యకండి. ప్రేమ లేనిది ఏమైపోతుంది? వృధా, దేనికి ఉపయోగం లేదు. ఖచ్చితంగా ప్రేమ ఉండాలి, ప్రేమతోనే చెయ్యాలి. మీరు ఏం చేసినా ప్రేమతో మీరు చెయ్యుడి అంటాడు, అంతేనా? ఏది చేసినా మీరు దేవునికి మహిమకరంగానే మీరు చెయ్యండి, ప్రేమతో మీరు చెయ్యండి, ఇష్టపూర్వకంగా మీరు చెయ్యండి అంటాడు. ఇష్టపూర్వకంగా అంటే ప్రేమపూర్వకంగా మనం చేసేదాన్ని ఇష్టపూర్వకంగా. ఈ బలో ఇవ్వకూడదు, ఇవి అంతా కూడా ప్రేమ లేని తత్వాలు ఇవి కదా. కాబట్టి అంటున్నాడు, ఏమంటున్నాడు? బీదల పోషణ కొరకు
నా ఆస్తి అంత ఇచ్చేసిన, అంటే వాళ్ళను పరామర్శించే క్రమములో, వాళ్ళను సేవించే సేవ క్రమములో, వారిని ఆదరించే క్రమములో నా ఆస్తి అంత ఇచ్చిన, కాల్చబడడానికి నా శరీరము అప్పగించిన, ప్రేమ నాలో లేకపోతే ఇన్ని కార్యక్రమాలు చేసిన వారిపై నాలో గనుక ప్రేమ లేకుండా ఒకవేళ చేసిన కార్యక్రమం అంతా కూడా దేనికి ఉపయోగం లేదు అంటున్నాడు. ప్రేమతోనే చేయాలి ఏదైనా. ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనది, చాలా గొప్పది ప్రేమ. అందుకు దేవుడు గొప్పవాడు, ప్రేమమయుడు. అంతేనా? ప్రేమమయుడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. మంచివారిని చెడ్డవారిని అందరినీ కూడా సమానంగా ఆయన ప్రేమిస్తున్నాడు. కనుక ప్రేమ ఉండాలి. ఖచ్చితంగా ప్రేమపూర్వకంగానే మనం చేయటమే దేవుణ్ణి ఆరాధించటం, ఆయన్ను పూజించటం, ఆయన్ను మహిమపరచటం, ఆయన్ను ఘనపరచటం సరైనటువంటి భక్తి. సరైన భక్తి దేవునికి కనబడాలి అంటే ఏముండాలి? అందులో ప్రేమతత్వం ఖచ్చితంగా ఉండాలి. ప్రేమ లేకపోతే అన్నీ వేస్టే, వ్యర్థమవుతుంది. నువ్వు ఏం చేసినా మనసుపూర్వకంగా నిండు మనసుతో నువ్వు చేయాలి, ఇష్టపూర్వకంగా అని అంటాడు. ఎఫెసీ పత్రికల్లో మనకు కనబడుతుంటాయి. ఎఫెసీ పత్రికల్లో, పేతురు పత్రికల్లో మనకు కనబడుతుంటాయి మాటలు, తర్వాత విందులు కానీ. కాబట్టి ఇష్టపూర్వకంగా ఏది కూడా, ఇప్పుడు కానుకలు ఇచ్చినా ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. ఇష్టపూర్వకంగా, ప్రేమపూర్వకంగా దేవునికి నువ్వు ఇస్తే దేవునిలో నుంచి ప్రేమను మనం పొందుకుంటాం. దేవుడు ప్రేమిస్తాడు మమ్మల్ని. ఆయనలో నుంచి మన ప్రేమను పొందుకోవాలంటే మనం దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఉండాలి? ప్రేమపూర్వకంగా, మనసుపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, మన సొంత అవసరం వల్లే ప్రభు అవసరాన్ని తీర్చడానికి మనం ఇవ్వాలి. అలా దేవుని ఘనపరచాలి, అలా మహిమపరచాలి. ఒకసారి 19వ అధ్యాయం కూడా తీద్దామా? సామెతల గ్రంథం ఇప్పుడు చూడండి, 19వ అధ్యాయం 17వ వచనం. అది పక్కలోనే ఉంటుంది. 19:17లో చూద్దాం ఒకసారి. ఏమంటున్నాడు అంటున్నాడు చూడండి. ఇక్కడ చక్కగా మీరు వినండి. బీదలు అంటే ఎవరు చెప్పండి అమ్మా? బీదలు అంటే ఎవరు? ఏమీ లేనివారు, తల్లిదండ్రులే లేనివారు, దిక్కుమాలిన వారు. ఎవరు వాళ్ళకు దిక్కు అంటూ లేని వారిని ఏమంటారు? పేదవారు, బీదలు, తినడానికి సరైనటువంటి తిండి లేనటువంటి వారు, సరైనటువంటి వస్త్రాలు లేనివారు. అర్థమవుతుందా? వారు నివాసం చేయడానికి సరైనటువంటి ఇల్లు లేనివారు. అంతేనా? తమ అవసరాలను తీర్చుకోలేని ఒక స్థాయి వాళ్ళది. అలాంటి వారిని ఏమంటారు? లోకం ఏమని గుర్తిస్తుందంటే పేదవారు, బీదలు అని కదా. ఎక్కడి నుండి ఎవరు సహాయం చేస్తారో అని ఎదురు చూసే జీవితాలు వాళ్ళది. అలాంటి వారు ఎవరట? బీదలు, పేదవారు కదా. ఈ బీదలను కనికరించేవాడు అది యెహోవాకు, కన్న తండ్రికి అప్పు ఇస్తున్నవాడు అట. అర్థమవుతుందమ్మా? ఇది మీకు అర్థం కావాలి. ఈ విషయాలు మీకు అర్థమైతే నేను నా తండ్రికి నేను అప్పు ఇవ్వాలి. అనేక మందికి మనం అప్పు ఇస్తున్నాం కదా, లేదా మనం అప్పు తీసుకుంటున్నాం కదా. మరి అనేక మందికి మనం అప్పు ఇస్తున్నప్పుడు మన తండ్రికే మనం అప్పు ఇవ్వడంలో తప్పేంటి? తన అవసరం నిమిత్తం మనం ఆయనకు అప్పు ఇవ్వడం తప్పేంటి? తన కుమారులుగా లేదా తండ్రి మనకు ఇవ్వడం తప్పేంటి కదా. ఒక రిలేషన్, ఒక ఆలోచన మీరు చేసుకోండి. తండ్రి దగ్గర కుమారుడు అప్పు అవ్వడం తప్ప, తండ్రికి అప్పు ఇవ్వడం తప్పేంటి? ఇచ్చిపుచ్చుకోవడంలో ఎంత మంచి సంభాషణ, మంచి అనుబంధం మనకు కనబడుతూ ఉంటుంది కదా. కాబట్టి బీదలను, పేదవారిని కనికరించటం అంటే ఇవ్వటం, సహాయం చేయటం, వాళ్ళ అవసరాలను తీర్చటం, వాళ్ళకు మనం అండగా ఉండటం, ఏది అవసరమో ఆ అవసరాలన్నిటినీ తీర్చటం యెహోవాకు ఏం చేసినట్టే లెక్క అంటున్నాడు. ఆయనకి ఇచ్చినట్టేనట. మనం అనుకుంటున్నాం పేదవాడికి అది ఇచ్చాను అనుకుంటున్నాం. మనం పేదవాడికి ఒక 10 రూపాయలు ఇచ్చాను, ఒక 50 రూపాయలు ఇచ్చాను, 100 రూపాయలు ఇచ్చాను కనికరించి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆయనకి ఇచ్చింది అతనికే కాదు, నాకే నువ్వు చేసితివి అని అంటున్నాడు.
గొప్ప భాగ్యం కదా ఇది. మనం తండ్రికి పరలోక రాజ్యంలో వెళ్ళి మనం ఇవ్వనవసరం లేదు. భూమి మీద ఆయనకి ఎలా ఇవ్వాలో నేర్పిస్తున్నాడు. పేదవారిని అయ్యా వారిని ఇవ్వాలా, వాళ్ళకి సహాయం చేస్తే నువ్వు వారికి సహాయం చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు సహాయం చేసే ప్రతి సహాయంలో నాకే చేస్తున్నావు, నా తండ్రికే చేస్తున్నావు అనే భావన కలిగి వారికి సహాయం చేయి, కనికరించు అంటున్నాడు. అలాంటి వారికి సహాయం చేయడం నాకు అప్పు ఇచ్చినట్టే. అంటే మనకు అప్పుగా ఉండడం అన్నమాట. చివరికి అప్పు మనము తండ్రికి ఇచ్చినట్టే లెక్క అనుకుంటే తండ్రి మనకు ఏమై ఉన్నాడు? అప్పు అయి ఉన్నాడు. అప్పు అయి ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం కదా. సర్వం కలిగినటువంటి ఆయన ఈ విషయంలో ఇలాంటి కనెక్టింగ్ చెబుతూ మమ్మల్ని నేర్పిస్తున్నాడంటే ఎంత మనం చేసే గొప్ప దానం ఎంత గొప్పది. మనం చేసే దానము ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చూపించే ఈ కారం అంతా కూడా ఆయనకు అప్పించే అంత స్థాయిలోనికి మమ్మల్ని నడిపిస్తుంది. మంచి గుణం కదా ఇది, మంచి సహాయం కదా. ఆయనకి అప్పు ఇవ్వగలమా? మనం చెప్పండి, దేవునికి అప్పు ఇవ్వగలమా? భూమి మీద ఒక ధనవంతుడికే పేదవాడు అప్పు ఇవ్వలేని స్థితి. అలాంటిది సర్వం కలిగినటువంటి ఆయనకు అప్పు ఇవ్వగలమా? ఎక్కడిది ఇవ్వగలం? ఆయన చేయని సృష్టిలో నుంచి తీసుకుని వచ్చి ఇవ్వాలి. సృష్టి లేదు కదా. వాస్తవానికి నువ్వు ఆలోచన చేస్తే, కానీ దేవుడు అన్ని కలిగిన వాడు, అన్నీ ఆయనలోనే ఉన్నాయి. మనం చేసింది ఏం కాదు, కానీ మనం చేసే క్రమాలలో దేవునికి ఎలా చేస్తే ఆయనకు ఇచ్చినట్టు ఆయనకు చెందుతుందో చెప్తున్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. పేదవాడిని కనికరించటం పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి ఆయనకు మనం అప్పు ఇచ్చే వాళ్ళగా అవుతున్నాం. పేదవారికి మనం సహాయం చేయడం ఒక ధనవంతుడిగా పోలుస్తున్నాడు. ఉన్నవాడే కదా నన్ను ఇస్తాడు, ఉన్నవాడు దగ్గర నుంచే కదా మనం పొందుకుంటాం. ఉన్న వాళ్ళుగా మమ్మల్ని చేసాడు. మమ్మల్ని అనేక మందికి అప్పు ఇచ్చేవారుగా, సహకరించేవారుగా, ఇచ్చేవారుగా చేస్తున్నాడు దేవుడు. అది వాళ్ళకి చేయడం నాకు చేసినట్టే అన్నప్పుడు, నాకు అప్పు ఇచ్చినట్టే అన్నప్పుడు మనం ఎంతగా మనం ఖర్చు చేయడానికైనా మనం సిద్ధపడాలి. అంతేనా? ఇక కింద మాటలు చూడండి, అందుట్లో ఏమైనా వృధా అవుతున్నాయా? ఆయన తనకు అప్పు అంటే దేవునికి, తండ్రి అయినటువంటి దేవునికి మన అప్పు ఇవ్వటం వలన తండ్రి మన పట్ల ఏమై ఉన్నాడో చెప్తున్నాడా? ఎంతమంది అయితే మీరు ఉపకారాలు చేశారో, పేదవారికి దానం చేశారో, ఎంతమందికి సహకరించారో, కనికరించారో, మీ అందరికీ కూడా దేవుడు తండ్రి మీ అందరికీ కూడా చేసిన ఉపకారానికి ప్రతి ఉపకారిగా ఆయన ఉన్నాడు. మీరు చేసినటువంటి ప్రతి మేలుకు రీమేలు చేసేవాడుగా ఉన్నాడు. అర్థమవుతుందా? మనిషి అయితే ఎంత ఇచ్చినా మర్చిపోతాడు, ఇవ్వలేదే అని అంటాడు. కానీ దేవుడు నువ్వు చేసిన ప్రతి మేలుకు మళ్ళీ రివర్స్గా నిన్ను మేలు చేయాలని ఆయన కోరుకుంటున్నాడు, ఆయన ఇష్టపడుతున్నాడు. మనం ఇచ్చింది ఒక 100 రూపాయలు లేదా 200 లేదా 1000 రూపాయలు, 2000, 3000, 5000, కానీ ఆయన ఇంకా తిరిగి డబుల్ చెల్లించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అవి ఊరకయ్య అవి పోవటం లేదు. నువ్వు చేసినటువంటి ప్రతి కార్యం కూడా, ప్రతి పని కూడా, ప్రతి దానం కూడా, ఈ ధర్మాలు అంతా కూడా ఏవి వృధా కావటం లేదన్నమాట. ఈ పేదవారికి చేసే ప్రతిదీ దేవుడు తన లెక్కల్లో పెట్టుకుంటున్నాడు. తనకు అప్పుగా అతను తీసుకొని రిప్లై మళ్ళీ నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఉపకారికి ఉపకారం చేయు వానికి ఆయన ప్రతి ఉపకారి కదా. ప్రతి ఉపకారి ఆయన అప్పు తీసేసుకొని ఆయన చెల్లించని వాడు కాడు. ఆయన డబ్బులు 2 అంతలుగా ఆయన చెల్లించేవాడు. ఆయన చెల్లిస్తాడు. ఆయన అంత మంచివాడు కదా. ఈ రోజుల్లో మన అప్పు మమ్మల్ని అడుగుతారు, రేపొద్దున ఆ అప్పు అంటే ఆ వడ్డీ కావచ్చు, ఏదైనా అప్పు కావచ్చు, దానిని ఏం చేసేవారు? తృణీకరించేసి మెడ్డేసే రకాలు ఈ రోజుల్లో మనుషుల్ని చూస్తే. కానీ దేవుడు మెడ్డేసే రకాల, పక్కన నెట్టేసే రకాల దేవుడు కాదు. నువ్వు ఇచ్చిన ప్రతి దానికి, ప్రతి పైసకు ఆయన డబ్బులు చెల్లించేవాడుగా ఉన్నాడు, వసూలు చేసుకునేవాడుగా లేడు. ఖచ్చితంగా రూపాయికి 2 రూపాయలు ఇచ్చేటట్టుగా ఆయన ఉన్నాడంటే ఒకసారి మీరు జ్ఞాపకం చేయండి. ఉపకారం చేసేవానికి, ఎవరి పట్ల? పేదవారికి నీ ఉపకారం చేస్తే నీ ఉపకారానికి ప్రతి ఉపకారము చేసేవాడు ఆయన, చేస్తాడు ఆయన. అందుకు ఈరోజు క్రైస్తవులు డబ్బులు లేకపోయినా, తమకున్నటువంటి ఆస్తి ఉన్నా లేకపోయినా అనేక మందికి దేవునిలో నుంచి విస్తారమైనటువంటి ఆస్తిని పొందుకోవాలి అని ఆయన ప్రతి ఉపకారం చేస్తాడు మా దేవుడు అనే గొప్ప నమ్మకంతో
తమ దానిని తమ అవసరాన్ని ఇతర అవసరాల కోసం వాడుతూ ఉంటారు, ఇస్తూ ఉంటారు, సహాయం చేస్తుంటారు, దాన గుణం కలిగి ఉంటారు. అలా చేయటం వారికి కాదు, నా తండ్రికి నేను అప్పిస్తున్నాను కనుక ఆయన ప్రతి ఉపకారం చేసేవాడు పరలోక రాజ్యంలో ఉన్నాడు, ఆ వ్యక్తి గుర్తించినా గుర్తించకపోయినా అని మంచి మనసుతో ప్రేమపూర్వకంగా సహాయం అందిస్తూ ఉంటారు కదా. ఎంత గొప్ప సహాయం ఇది. ఒకసారి లూకా సువార్త కూడా తీయండి, ఏమంటున్నాడు? లూకా సువార్త కూడా తీయండి, 6వ అధ్యాయం 38 వచనాల్లో చక్కటి విషయాలను మన పరిశీలన చేద్దాం ఈరోజు. లూకా సువార్త 6వ అధ్యాయం 38. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు అంటున్నాడు. మీరు క్షమించండి అప్పుడు మీరు క్షమింపబడతారు, తండ్రి దగ్గర మీరు క్షమింపబడతారు అని చెప్పి చదవండి. నేనే చదివానా? ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, ఇవ్వండి అంటున్నాడు. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మీరు ఇవ్వండి. మీరు ఇస్తే కదా మీకు ఇచ్చేది. అర్థమవుతుందా? ఏమంటున్నాడు దేవుడు? మీరు ఇవ్వండి. మీరు ఇస్తే మీకు విస్తారంగా దేవుడు ఇస్తాడు. దేవునికి అప్పు ఇయ్యుడి, అప్పుడు దేవుడు మీకు ఇస్తాడు. పేదవారికి మీరు దానం చేయండి, ధర్మం చేయండి. డబ్బు రూపంలోనా, ఒక గింజ రూపంలోనా, ఏ విషయంలో మీరు దానం చేస్తున్నారో, ధర్మం చేస్తున్నారో, వారికి సహాయపడుతున్నారో, కనికరించగలుగుతున్నారో, ఏ రకంగా మీరు కనికరించగలుగుతున్నారో కనికరించండి, ఇవ్వండి. ఇస్తే అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. మీరు ఇవ్వండి, మీరు ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడును అంటున్నాడు. మరి ఇవ్వకుండా విస్తారమైన ఆస్తిని మాకు ఇచ్చేయమంటే ఎవడిచ్చేస్తాడు? ఎవరికి ఇవ్వని నువ్వు కోరుకుంటే దేవుడు ఎలా ఇచ్చేస్తాడు? ఒక రూపాయి కూడా చెల్లించలేడు, దేవునికి ఇవ్వలేడు, దేవుని అవసరాన్ని తీర్చడానికి ఇష్టపడడు. కానీ అలాంటి వ్యక్తి ఆశపడుతుంటాడు. విస్తారమైనటువంటి విస్తారంగా అంటే ఆకాశపు వాక్యం అంటే మనకి అనుకుంటాను అక్కడ వ్రాయబడినటువంటి విషయాన్ని లేవనెత్తి ప్రస్తావన చేసి ఆకాశపు వాక్యంలను విప్పి పట్టజాలనంత విస్తారముగా నాకు ఆస్తిని దయచేయి, డబ్బులు దయచేయి, ఒక ధాన్యం దయచేయి, ఒక సోలు, ఒక సాములు, ఇలా అనేక రకాల అవసరాలు నాకు దయచేయి. విస్తారం మనకు అవసరమా? పట్టజాలలేనంత మనకు అవసరమా? నువ్వు భోజనం చేయలేనంత నీకు ఆహారం నీకు అవసరమా? కావలసినంత, నీ కడుపు నిండి అంత, నీ ఆకలి తీరేనంత నువ్వు తీసుకోవాలి తప్ప తినలేనంత, కడుపు పట్టలేనంత ఇవన్నీ అవసరమే చెప్పు? ఆకాశపు వాకిండ్లు విప్పితే జలప్రలయం వస్తే ఏమైపోయింది? పెద్ద పెద్ద ఎవరెస్టు పర్వతాలు మునిగిపోయాయి, ఏ జీవి బ్రతకలేదు. అంటే మనం అడిగేయడం వలన దేవుడికి గొప్ప న్యాయం అని చెప్పి ఇచ్చేస్తాడు. నీ వలన అందరూ మునిగిపోతారు, నువ్వు మునిగిపోతావు. ఎప్పుడు అనుభవిస్తావు ఆ ఆస్తిని? అది న్యాయం? అది నేను ఉన్నవాడు, నేను ఇచ్చేవాడిని, అన్ని సమస్తం కలిగిన వాడును అనే ఒక విషయాన్ని తెలియజేయడానికి ఆ విషయాలను కూడా వ్రాయవలసి కూడా వచ్చింది. అంతేగాని అలాగో వ్రాయబడింది కాబట్టి ఇచ్చేస్తాడని కాదు. అది ఇస్తూనే ఉన్నాడు కదా, నీకు కావలసినంత నీకు ఇస్తూనే ఉన్నాడా లేదా? ఏ నాటికి ఆనాటికి సరిపోతుందా? ఇస్తున్నాడు కదా. ఏది తక్కువ? ఉన్నవారితో లేనివారు కూడా వాళ్ళతో పాటు మనం కూడా బ్రతుకుతున్నాం అంటే కారణం ఆయనకు మనకు ఇస్తున్నాడు, మనకు పోషిస్తున్నాడు. ఇంకా విస్తారమైన ఆస్తి మనకి అవసరం ఏంటి కదా. కాబట్టి ఏమంటే మీరు ఇయ్యుడి అన్నాడు. మీరు ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. మీరు ఇస్తే నేను ఇస్తాను. మరి ఇవ్వకుండా ఎవరిని అడుగుతారు? మీరు చెప్పండి, ఎవరిని వీళ్ళు అడుగుతారు ఇవ్వండి అని? చెప్పండి. ఎవరికైతే మీరు ఇచ్చారో, ఎవరికైతే మీరు ఇచ్చారో ఇచ్చిన వారి వద్ద వెళ్ళి మీరు ఏం చేస్తారు? వసూలు చేస్తారు కదా. మరి ఇవ్వని వాళ్ళ చోట వెళ్ళేసి ఇవ్వండి అంటే ఎవరు ఇస్తారు చెప్పండి? ఎప్పుడయ్యా నువ్వు ఇచ్చావు? మేము ఎప్పుడు అడిగాము? నువ్వు ఎప్పుడు ఇచ్చావు? అడుగుతున్నావు, వచ్చి సిగ్గులేదు నీకు? ఈ ప్రశ్నలు వేస్తారు లేదా? మరి ఇచ్చి అడిగితే, వసూలు చేస్తే, లేదా ఆ రోజు మేము అడిగాం, సర్లేదు తీసుకొని వెళ్ళండి అని ఇస్తారు. ఇచ్చి అడుగు,
ఇవ్వకుండా అడుగుతావేంటి? అలా ఉంది ఈ రోజుల్లో పరిస్థితి. క్రైస్తవ్యంలో చూసేసరికి ప్రభు నాకు ఇది ఇచ్చేయి, నేను అది ఇచ్చేయి, బండి ఇచ్చేయి, కారు ఇచ్చేయి, జీప్ ఇచ్చేయి, మోటార్ ఇచ్చేయి, అన్ని ఇచ్చేయి. మరి ప్రభు అవసరం కోసం ఏం తీర్చాడు, కానీ వీడి అవసరం తీర్చడానికి అన్నీ కావాలి వీడికి, ప్రభు ఇచ్చేయాలి. న్యాయం కాదు కదా, సైలెన్స్. న్యాయం కాదు. కాబట్టి మీరు ఇచ్చారు. నిజంగా నేను చెప్పాను, సంఘ క్షేమం కొరకు మనం సహాయం చేయాలని మనం ఒక మంచి ఆలోచనను ఇచ్చినప్పుడు మీరు ఇచ్చారు. మీరు అందరు కూడా ఇచ్చారు కనుక మీకు దేవుడు ఇస్తాడు, మరలా తిరిగి మీకు ఇస్తాడు. మీరు మరలా పొందుకుంటారు వాటిని, ఇంకా రెండంతలుగా మీరు పొందుకుంటారు. అంతేనా? దేవుడు ఇస్తాడు, మీరు ఇచ్చి అడగండి, నేను ఇస్తాను అంటున్నాడు ఆయన. కాబట్టి మనం ఇవ్వాలి. ఇచ్చే విషయంలో వెనక్కి ఆడకూడదు. ఖచ్చితంగా మన అవసరాల కోసం మనం ఎంతో డబ్బులు మనం ఖర్చు పెడుతుంటాం. అదే మా మాట యాబేలు తమ్ముడు కూడా చెప్పాడు, మంచి మాట. అది మంచి మనసు. డబ్బులు లేవు, ఎక్కువ ఇవ్వవలసింది, కానీ ప్రస్తుతం నాకు లేవు, సర్లే ఎంతైనా ₹1 అయినా కూడా ప్రేమపూర్వకంగా ఇచ్చింది, చాలా గొప్పది, దాన్ని విలువ కట్టలేవు. అలా ఇవ్వటం చాలా దేవునికి సంతోషమైంది. పేదవాడి అవసరం తీరింది. అవసరాలతో ఉన్న వారికి కొంత అవసరం మన వంతుగా మనం తీర్చవలసి వచ్చింది కదా. ఇక మరలా ముందుకు వెళ్ళిపోదామంటే దేవుని పిల్లారా, ముందుకు వెళ్ళిపోదాం. సమయం మనకు తక్కువ సమయంలో ముగించే ప్రయత్నం నేను చేస్తున్నాను కనుక ఇక మత్తయి సువార్త 25 అధ్యాయం 34 నుంచి 40 వచనం వరకు చూసినప్పుడు చివరి వచనాల్లో చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే అక్కడ ఇలాంటి పేదవారికి ఇవ్వటము నాకు చేసినట్టే అంటాడు కదా. అంతేనా? మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 నుంచి 40 వరకు చూసినప్పుడు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి అన్నాడు. ఈ పేదవారిని, ఈ దిక్కుమాలిన వారిని, దేనికి పనికిరాని దరిద్రులుగా లోకములో ఉన్నటువంటి వారి అందరినీ కూడా మీరు మీ వంతుకు మీరు సహాయ సహకారాలు మీరు అందించారు. ఈ అల్పులు చాలా దిగు స్థాయిలోనికి ఉన్నారు వీళ్ళంతా కూడా కదా. గొప్పవారేమి కాదు వీళ్ళు, చాలా అల్పులు. ఈ అల్పులైనటువంటి నా సహోదరులలో మీరు ఒక్కరిని చేసితే, లేదా ఇద్దరిని చేశారా, ముగ్గురిని చేశారా, చేసిన ఈ సేవ కార్యక్రమం అంతా కూడా ఎవరికి చేసినట్టు అంటున్నాడు ఇక్కడ? వాళ్ళకా నాకు అంటున్నాడా? చెప్పండి. నాకే అంటున్నాడు. మనం అనుకుంటున్నాం వాళ్ళకి అని, మనం అనుకుంటున్నాం. వాళ్ళకి కాదు నాయన, వాళ్ళకి చేసింది నాకు చేసినట్టే అని ఆయన తనే తీసుకుంటున్నాడు. ఏది వృధా కావటం లేదనమాట. ఈ అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేశారు గనుక నాకు చేసినట్టే, ఆయనకి చేసినట్టే, ఆయనకి అప్పించినట్టే, ఆయనకు సేవ చేసినట్టే, ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పరామర్శించినట్టే, ఆదుకున్నట్టే అని బైబిల్లో మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఎంత సంతోషంగా మనం ముందుకు వెళ్ళిపోవాలి, ఎంత సంతోషంగా పేదవారిని కనికరించడానికి, వారిని తోడ్పడడానికి, సహాయపడడానికి, వారి అవసరాలను తీర్చుకోవడానికి, వాళ్ళ కష్టాలను మనం పంచుకోవడానికి ముందుకు వెళ్ళిపోవాలి. వాళ్ళని కాదు, నా తండ్రిని చేస్తున్నాను అని, నా తండ్రికి నేను దానం చేస్తున్నాను, నా తండ్రిని నేను ఈ రకంగా నేను గణపరుస్తున్నాను. ఇవి గణపరచటం. అల్పులైనటువంటి వారికి సహాయ సహకారం మనం అందించటం నిజంగా దేవుణ్ణి గణపరచటం అంటారు. దాన్ని నిజంగా దానిని ఏమంటారంటే నిజమైన, నిష్కలంకమైన, పవిత్రమైన, దేవునికి ఇష్టమైనటువంటి భక్తి భావన అని అంటారు. భక్తి దానము అని అంటారు దాన్ని. అర్థమవుతుందా? ఇలా మనం ఎదగాలి క్రైస్తవుడుగా. ఇలా మనం నేర్చుకొని మనం ముందుకు వెళ్ళాలి. అంటే ఏ కార్యం చేసినా మనుషులకు చేసినట్టే కాక అంటాడు. అందుట్లో కూడా పౌలు గారు చెప్తుంటాడు. అంతేనా? తన పత్రికల్లో రాస్తూ అంటుంటాడు. ఇవన్నీ తీయని అవసరం లేదు, కానీ మనకు కొరింథీ పత్రికలో మనకు కనబడుతుంటుంది. ఇప్పుడు మనం ఏం చేసినా కూడా మనుషులకు చేసినట్టే కాక ప్రభువునకు, అంతేనా, దేవునికి చేసినట్టే మీరు ఇష్టపూర్వకంగా, మనసుపూర్వకంగా మీరు సేవ మీరు చెయ్యండి అని అంటాడు. అంతేనా? ఇష్టపూర్వకంగా, మనసుపూర్వకంగా, మనుషులకు కనబడాలి అని, మనుషులను సంతోషపరచాలని మనం చేయకూడదు. అలాంటి సేవలు ఆయన్ను సంతోషపడాలి అని, ఆయన కొరకు చేసినట్టు, ఆయనకి సేవ చేసినట్టు చేయాలి తప్ప పలానా వ్యక్తికి నేను సేవ చేసినట్టు అనేటట్టుగా మనం చేయకూడదు. కనెక్టింగ్ మనకు దొరికింది కదా. అలాంటి వారికి చేయటం నా ప్రభువుకి నేను అప్పించేవాడిని. నేను అలాంటి వారికి నేను కనికరించడం, సహాయం చేయటం ప్రభువుకి నేను చేస్తున్నాను.
కాబట్టి ప్రభు దృష్టి కనబడాలి, ప్రభు సంతోషించాలి. మనుషులకు కనబడకూడదు, మనుషులకు చేసినట్టు మనుషులను సంతోషపరిచేటట్టుగా నేను చేయకూడదు. ఇష్టపూర్వకంగా మనసుపూర్వకంగా నా తండ్రికి సేవ చేసినట్టు నేను చెయ్యాలి అని ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి కదా. ఇవన్నీ మీకు అర్థమైతే ఇంకా అలాంటి వారు ప్రభు కావాలని ఇష్టపడుతున్నాడేమో, కోరుకుంటున్నాడేమో. మీ ముందు చక్కటి విషయాలు, తన భావన, తన మనసు, తన ఆలోచన మీ సంఘం ముందు ఉంచుతున్నాడంటే అర్థం ఏంటి? మీరు అలాగే మీరు సేవ చేయాలి అని, అలాగే నాకు అప్పు ఇవ్వాలి అని, అలాగే నాకు మీరు సహాయం చేయాలి, సేవలను అందించాలి అని మన సేవ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ సేవలు మనం సంపూర్ణం చేయవలసినటువంటి వాళ్ళముగా మనం ఉండాలి భూమి మీద బ్రతుకున్న కాలంలో. ఇక మనం ఇక ముందుకు వెళ్ళిపోతే ఒక తొందరగా మిమ్మల్ని విడిచిపెట్టే ప్రయత్నంలో నేను ఉన్నాను కనుక మా టైం మనకు ఉంది అంతే కదా, ఒక 20 నిమిషాలు ఉంది కనుక ఒక 15 నిమిషాలు ప్రయత్నం నేను చేస్తాను. ఇవి కంప్లీట్ అయిపోతాయి మనకు. ఇవన్నీ మీరు చక్కగా నేర్చుకోండి. ఇక మంచి విషయాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15 దానికి చెప్పే ముందు మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం కూడా చూడండి. ఒకసారి చూస్తే మాకు అర్థమైపోతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42 వచనాల్లో ఒక విషయం చెప్తాడు. అందుట్లో కూడా ఈ విషయాలు నేర్చుకున్న తర్వాత మీరు ఎవరికి కూడా, చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ ఎవరైనా కానీ, ఏ సమస్యలు వారు ఉన్నా కానీ మీరు ముందుకు వెళ్ళిపోవాలి. మీరు చేయాలి, అంతే. చేయడానికి మన ప్రభుని నమ్ముకున్నాం, చేయడానికే మనం వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం వచ్చాం. నేర్పించడానికి దేవుడు నన్ను నిలబెట్టాడు. మరి చక్కటి విషయాలు నేను నేర్పించకపోతే దేవుడు నన్ను ఊరుకుంటాడా? చక్కగా వాక్యాన్ని వినండి. 42వ వచనం 10వ అధ్యాయం 42 మత్తయి సువార్త. మరియు శిష్యుడని ఎవడును ఈ చిన్నవానిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము, ఒక చన్నీళ్ళు మాత్రము త్రాగనిస్తాడో వాడు తన ఫలాన్ని, తన కష్టానికి, తను చేసినటువంటి దానానికి ఫలాన్ని వాడు ఎట్టి పరిస్థితుల్లో వాడు పోగొట్టుకొనడని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకా తిరుగు లేకుండా నేను చెప్తున్నాను. నువ్వు చేసినటువంటి ప్రతి పనికి, ప్రతి ఒక్క సహకారానికి, చిన్నవాడే కావచ్చు, పెద్దవాడే కావచ్చు, ఆ సందర్భాలలో ఆ పరిస్థితిని బట్టి ఉన్నవాడే కావచ్చు, లేనివాడే కావచ్చు, సమస్య వచ్చింది, ఒక దాహం వచ్చింది, లేదా ఆకలి వేసింది కదా, బయట వచ్చినప్పుడు తమ ఇంటి ఆస్తి అందుకోగలడా? ఇంటి భోజనము పొందుకోగలడా? చెప్పండి. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ నీరుని తీసుకొని రాగలడా? అలాంటి పరిస్థితుల్లో ధనవంతుడే కావచ్చు, పేదవాడే కావచ్చు, ఎవడైనా కావచ్చు, చిన్నవాడే కావచ్చు, పెద్దవాడే కావచ్చు, కానీ నువ్వు చేసే కార్యక్రమం ఏది? నీరు ఇచ్చేవా? లేకపోతే భోజనాన్ని, ఆహారాన్ని నువ్వు పెట్టేవా? లేకపోతే ఛార్జీ లేదనుకునే ఆ సమయంలో ఆ వ్యక్తికి నువ్వు ఒక 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, 200 లేదా 500 ఇచ్చేవా? ఇచ్చిన ప్రతి దానికి తగిన ఫలాన్ని నువ్వు పొందుకుంటావు అన్నాడు. అది ఎప్పుడు వృధా కాదు, దానికి ఫలాన్ని నువ్వు పొందుకుంటావు అన్నాడు. అంతేనా? దాని ఫలాన్ని నువ్వు పోగొట్టుకోవు అన్నాడు. పోగొట్టుకోవని నేను చెప్తున్నాను, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. అసలు ఎప్పుడు వృధా కాదు అంటున్నాడు. అర్థమవుతుందా? మనుషులకు చేస్తే కూడా మర్చిపోవచ్చు, కానీ దేవునికి చేసినట్టు మనుషులకే నువ్వు సేవ చేయగలిగితే, నువ్వు సహకారం చేయగలిగితే, నువ్వు ఒక చన్నీళ్ళు ఇవ్వగలిగితే ప్రభువు ఆయన తానే తీసుకుంటాడు. నాకు చేసినట్టే, నాకే ఇచ్చావు, నాకు ఇచ్చావు, ఇప్పుడు తీసుకో. నువ్వు ఎంత అవసరం నువ్వు అడుగు. నీకు ఎంత అవసరం ఆయనకి తెలుసు, ఆయన ఇస్తాడు. ఆయన ఇవ్వకుండా అడిగే రకాలు ఈ రోజుల్లో క్రైస్తవ్యంలో ఉంది. ₹1 ఖర్చు చేయలేడు, కానీ దేవునిలో నుంచి విస్తారం కావాలి మనిషికి. అది సేవ కాదు. అది మనకు ఉన్నటువంటి ఆస్తిలో భాగం ఇవ్వటం అంటే మామూలు విషయమా చెప్పండి? ఇచ్చి పేదవారికి సహకరించి వాళ్ళకి ఇచ్చి దేవుని మహిమపరచడం, ఘనపరచడం, స్తుతించడం, అలా భక్తి కలిగి ఉండాలి అంటున్నాడు దేవుడు. అలాంటి వారు కావాలి అంటున్నాడు. అలాంటి వారే దేవునికి ఘనపరిచేవాళ్ళు, దేవుని ఘనపరిచేవాళ్ళు. ఇక
మా మొదటి కొరింథీయులకు పత్రిక 15వ అధ్యాయం 58 వచనాల్లో ఈ చిన్న వానికి నువ్వు చేసేవు కనుక నీ ఫలాన్ని నువ్వు పోగొట్టుకోవు అని అన్నాడు కదా. కాబట్టి ప్రభునందు నీ కష్టము, నీ ప్రయాసము, నీ చన్నీళ్ళు, నీ భోజనము, నువ్వు ఇచ్చినటువంటి ఆ నీరు, ఏదైనా కూడా సహకారం ఏదైనా ప్రభునందు ఏం కాదని ఒకసారి చదవండి. అక్కడ ఏమంటున్నాడు? ఆ ఫలాన్ని నువ్వు పొందుకుంటావు, అది వృధా కాలేదు అన్నది మనకు ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది వాక్యాలను బట్టి. నేనే చదువుతాను ఒకసారి. ఒకసారి ఆ మాట అందుట్లో ఏమని ఉంటుందంటే, ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి అనే మాటల కింద నుంచి చెప్పే మాటలు మనం చూస్తాం. ప్రభువునందు ఎప్పుడు వృధా కాలేదు. ఇప్పుడు చిన్నవాడే కావచ్చు, పెద్దవాడే కావచ్చు, సమస్యలు ఉన్నప్పుడు ఆయనకు నువ్వు చేసే ఇప్పుడు ఏంటంటే ఒక సహకారంలో ఆ సహాయం, ఆ సహకారాలు ఎప్పుడు దేవుని యందు నువ్వు చేస్తున్నావు, ఏది వృధా కాదు. మనుషుల యందు నువ్వు చేస్తే అది వృధా అయిపోద్ది, మనిషి మర్చిపోవచ్చేమో, కానీ ప్రభువునందు నువ్వు చేసేది ఏదైనా కూడా వృధా కాదు. ఈరోజు మనుషుల యందు ఏం చేస్తుంటారు? ఎన్నో దాన కార్యక్రమాలే చేస్తుంటారు. కానీ ఇంత చేసిన వాడు మర్చిపోయాడంటే వాడికి బుద్ధి లేదు, సత్యం లేదు, మనిషికి గుర్తింపు లేదు, వృధా. కానీ దేవుని యందు చేసిన ప్రతి కార్యక్రమాలు ఏదైనా ఎప్పుడు నశించిపోదు, ఎప్పుడు వృధా కాదు. వృధా కాదంటే అర్థం ఏంటి? మనం చేసిన ప్రతి పనికి మనకు ఫలాలు దక్కకుండా ఎప్పుడు అది వేస్ట్ కాదు అని. వేస్ట్ కాదు అది. ఖచ్చితంగా దాన్ని పొందుకుంటానని నమ్మకం ఉండాలి. పొందుకుంటున్నా ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. ఎప్పుడు వృధా కాదట. మన ఊరికే మనం ఇచ్చేస్తున్నాం, ఇంత ఇచ్చేసినా అంత ఇచ్చేసినా అని వారు దుఃఖించపడవలసిన అవసరం లేదు. దుఃఖించకుండా ఉండడానికి ముందుగానే ఇష్టపూర్వకంగా అంటున్నాడు, అందుకే మనసుపూర్వకంగా అంటున్నాడు. అలాగే కదా ఈ శరీరాన్ని ఆరాధించినప్పుడు శరీర కార్యములను తీర్చడానికి మనం మనసుపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, ఎవరు బలవంతంగా కాకుండా మనకు నచ్చినట్లుగా మన అవసరాలను తీర్చడానికి మనం ఎంతైనా మనం ఖర్చు చేస్తుంటాం. అలా నిండు మనసుతో నువ్వు చేయగలిగితే మరల వెనక్కి నువ్వు ఆలోచించి నువ్వు బాధపడని అవసరం లేదు, బాధపడవు. నిశ్చయించి ఇష్టపడి ఇంత ఖర్చు చేస్తానని చెప్పి కదా మనం కొనుక్కుంటుంటాం. కాబట్టి దేవుని పిల్లలారా చక్కగా వాక్యాన్ని వినండి. ఇక ఈ మాట మీరు ఒకసారి వినండి. ఒకసారి చక్కగా చెప్తున్నాడు దేవుడు. పౌలు గారు కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రికలో అంటున్న మాట ఏంటంటే, ఏమంటున్నాడంటే 9:7 ఉత్సాహముగా చెప్పండి, ఉత్సాహముగా ఇచ్చు వారిని దేవుడు ఏం చేస్తాడట? ప్రేమిస్తాడు. ఉత్సాహముగా మనం ఇవ్వాలి. ప్రేమతో ఉత్సాహముగా పేదవారికి సహకారం చేసే క్రమాలలో మనం ఇవ్వాలి. ఉత్సాహంగా మనం ఇవ్వాలి, ప్రేమపూర్వకంగా ఇవ్వాలి, మనసుపూర్వకంగా సిద్ధ మనసుతో మనం నిండు మనసుతో మనం ఇవ్వాలి. దీన్ని ఇవ్వాలా ఇవ్వకూడదు, ఇస్తే ఏమైపోద్ది, మరి నాకేంటి, మరి ఇది ఇచ్చేస్తే ఉండడమే ఇవి కదా అని అనుకుంటే నువ్వు ఇవ్వద్దు. దేవునికి ఇష్టం లేదు, అది ఆయన తీసుకోడు, ఉపయోగం ఉండదు. ప్రేమ ఖచ్చితంగా ఉండాలి, మనసు ఖచ్చితంగా ఉండాలి. ప్రేమ ఉంటే ఖచ్చితంగా మనసు ఉంటుంది. అక్కడ ప్రేమ లేకపోతేనే మనసు ఉండదు, కానీ ప్రేమ ఉన్న చోట ఖచ్చితంగా మనసు ఉంటుంది. మనసు ప్రేమ కదా. కాబట్టి ఉత్సాహముగా ఏ విషయంలోనైనా, డబ్బు విషయంలో కావచ్చు, లేదనుకుంటే మీరు చేసే కార్యక్రమాలలో ఏ విషయంలోనూ కావచ్చు, మేలు విషయాల్లో, సహకారం విషయంలో ఏమి చేసినా మీరు ఎంత ఇవ్వాలని అనుకుంటున్నారు, ఎంత సహాయం చేయాలనుకుంటున్నారో పేదవారిని, మీ మనసులో మీ నిర్ణయాన్ని బట్టి ఇష్టపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, సంతోషంతో, ఆనందంతో మనం ఇవ్వాలి. అలా ఎవడైతే ఇస్తాడో, ఎంతమంది అయితే ఇస్తున్నారో, ఇచ్చే వారందరినీ దేవుడు చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. అలా ఇచ్చే వారిని దేవుడు ఏం చేస్తాడు అంటున్నాడు? దేవుడు ప్రేమిస్తాడు. అలాంటి వారిని చాలామంది ఇస్తున్నారు, కానీ అందరూ ఒకే రకంగా ఇస్తున్నారా? ఉత్సాహంగా ఇస్తున్నారా? బాధతో, దుఃఖంతో, ఇవ్వాలా ఇవ్వకూడదా, ఇలాంటి డిసైడ్మెంట్లు అనేది ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటాయి. మరి ఇచ్చేస్తే నేను ఏమైపోతానని కదా. కాబట్టి
ఉత్సాహముగా ఎవరైతే ఇస్తారో ప్రభువుకి, అంటే మన కోసం ఎలాగైతే ఉత్సాహంగా ఖర్చు చేస్తామో, ప్రభు ఇష్టాన్ని నెరవేర్చడానికి ఉత్సాహంగా ఎవరైతే ఇస్తారో వారందరినీ కూడా దేవుడు ప్రేమిస్తాడట. వారందరినీ బాగా గుర్తిస్తాడట. వాళ్ళ కోసం చాలా ఏదైనా చేయాలి ఇష్టపడుతుంటాడు దేవుడు, ప్రేమిస్తాడు. ఆయనలో నుంచి మన ప్రేమ అందుకొని అంత మన దాన కార్యక్రమాలు ఉండాలి, మన భక్తి అలా ఉండాలి. ఒక కొర్నేలు ఒక భక్తిపరుడు, చాలామంది పేదవారికి జనులందరికీ కూడా దాన ధర్మం చేసాడు. అంటే మనకున్నటువంటి భక్తి ఏం చేస్తుంది? మనకున్న ఆస్తినే అందరికీ పంచేస్తుంది కదా. అది ఎలా పంచుతుంది అంటే ప్రేమపూర్వకంగా పంచుతుంది, నిండు మనసుతో, అంతేనా? ఆ ఫలాన్ని నేను పొందుకోగలననే నమ్మకంతో, బలంతో. అది ఎప్పుడు ప్రభువునందు నేను చేసిన ప్రతి కార్యక్రమం వృధా ఎప్పుడు కాదని ఎరిగి బలమైన విశ్వాసం కలిగి ఇష్టపూర్వకంగా ఉత్సాహంగా ఇవ్వగలుగుతున్నాడు. ఉత్సాహంగా ఇవ్వలేకపోతున్నారు ఈ రోజుల్లో కదా, ఇవ్వలేకపోతున్నారు. ఇవ్వాలి. అలా ఇస్తేనే దేవుడు నిన్ను ప్రేమించేది. ఇక మీరు బైబిల్లో మీరు రాసుకోండి, లేదనుకుంటే టైం మనకు లేదు కనుక ఒక 2 విషయాలు అని చెప్పేసి ముఖ్యించేస్తాను. క్లోజ్ అయిపోయింది, ఇక ముఖ్యించేస్తానమ్మా. సమయం కూడా మనకు 11:50 అయింది కనుక ఓకే, ఒక 2 మాటలు మిమ్మల్ని చెప్పి ముఖ్యించేస్తాను. ఒకసారి రాసుకోండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాల్లో వ్రాయబడినటువంటి విషయం ఏంటంటే మనసుపూర్వకంగా జరిగించుచు అన్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాలలో వ్రాయబడినటువంటి విషయం ఏంటంటే మనసుపూర్వకముగా జరిగించుచు, మీరు ఏది చేసినా